వీడియోను చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క పోలీసు అభ్యర్థి కూడా దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేయండి. ఈ వీడియో ఎంతగా షేర్ అయిందంటే డెఫినెట్గా మనం కూడా మెగా పోలీస్ నోటిఫికేషన్ సాధించడానికి మీ వంతు సాయం చేయండి. కలిసి రండి, కలిసి సాధిద్దాం. ఇక టాపిక్లోకి వెళ్తే, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినట్లుగానే మెగా డిఎస్సిని ప్రకటించి ఆ డిఎస్సి అభ్యర్థులకైతే గొప్ప న్యాయాన్ని అయితే చేకూర్చడం అనేది జరిగింది. మరి చాలామంది నిరుద్యోగస్తులు వెయిట్ చేసేటువంటి మరొక నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే పోలీస్ నోటిఫికేషన్. గడిచినటువంటి 6 సంవత్సరాల్లో అంటే 2018 నుంచి 2024 వరకు కేవలం జరిగినది రెండు పోలీసు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లు. ఇందులో ఎస్ఐ నోటిఫికేషను అంటే గడిచిన సంవత్సరం అంటే 2022లో కేవలం 400 చిల్లర పోస్టులతో ఎస్ఐ నోటిఫికేషన్ తూతూ మంత్రంగా జరిగిపోయింది. ఈ తర్వాత 6,100 పోస్టులతో 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే నల్లేరు మీద నడకలా ఇంకా సాగుతూనే ఉంది. కనీసం దానికి ఈవెంట్స్ కూడా దిక్కు లేకుండా పోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క నష్టపోయినటువంటి అభ్యర్థులైతే అతి తీవ్రమైనటువంటి మనోవేదనలకైతే గురి అవుతూ ఉన్నారు. సో ఆ అభ్యర్థులందరూ కూడా తమ యొక్క బాధను వ్యక్తపరుస్తూ మన యొక్క హోంశాఖ మంత్రి గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి తమ యొక్క బాధను తెలియజేస్తూ మెయిల్ అయితే చేస్తూ ఉన్నారు. ఓసారి ఈ యొక్క మెయిల్లను కూడా మీ ముందు చూపించడం అనేది జరుగుతూ ఉంది. కొంతమంది అభ్యర్థులు తమ యొక్క ఫేస్బుక్ ఖాతాల ద్వారా, అలాగే ట్విట్టర్ ఖాతాల ద్వారా కూడా తమ యొక్క బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఈ అభ్యర్థులకు మాత్రమే చెందినటువంటి మనోవేదన కాదు. ఇది దాదాపుగా కొన్ని లక్షల మంది పోలీసు నిరుద్యోగులకు చెందినటువంటి మనోవేదన. ఇది ఎంతలా అతి తీవ్రమైందంటే ఎలాగోలా ఇంకొక పోలీసు నోటిఫికేషన్ను సాధించాలి అనేటువంటి పట్టుదలతో ఈ యొక్క అభ్యర్థులైతే వారి యొక్క ప్రయత్నాలను అయితే మొదలు పెట్టడం అనేది జరిగింది. దీనికి మన వంతు సాయంగా మనం కూడా మనకు తెలిసినటువంటి మంత్రివర్యులకు లేదా ఎమ్మెల్యేలకు, మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు మీరు కూడా వినతి పత్రాలు సమర్పించండి. మాకు కూడా మెగా డిఎస్సి తరగాలో మెగా పోలీసు నోటిఫికేషన్ అనేది ఒకటి కండక్ట్ చేయండి. ఇప్పుడున్నటువంటి పోలీస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రిలిమ్స్ మార్కుల విషయం అయితేనేమి, లేదంటే ఈవెంట్స్ విషయం అయితేనేమి, కోర్టు కేసులు అయితేనేమి, వాటిని పరిష్కరించి ఆ యొక్క నోటిఫికేషన్ యొక్క పోస్టును పెంచండి. అలాగే ఈ సంవత్సరంలోనే కనీసం 1000 పోస్టులతో ఒక ఎస్ఐ నోటిఫికేషన్ అయినా మాకు ఇవ్వండి. దాంతో పాటుగా మేము ఈ గడిచిన 6 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు లేక మా యొక్క వయోపరిమితిని కూడా కోల్పోవడం జరిగింది. సో ఆ యొక్క వయోపరిమితిని కూడా పెంచండి అని చెప్పేసి మనం గనక వినతి పత్రాలను గనక సమర్పించినామంటే డెఫినెట్గా ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం అనేది ఉంది. ఎంతో కష్టపడి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం కేవలం ఏర్పడినది నిరుద్యోగుల ఆకాంక్షల మేరకే కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క వంతుగా మెయిల్ చేయండి. మీకు తెలిసినటువంటి ఇతర మిత్రులతో కూడా మెయిల్ చేయించండి. టెలిగ్రామ్ గ్రూపులలో దీని మీద చర్చలు జరపండి. వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ యొక్క విషయాన్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. దయచేసి ఈ యొక్క కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులకు మీరు కూడా సహకరించండి. కలిసి రండి, కలిసి
నోటిఫికేషన్లు సాధిద్దాం. మనం అడుగుతున్నది ఏం తప్పు విషయం కాదు. సో దాదాపుగా 6 సంవత్సరాలు మనం వయసును కోల్పోవడం అనేది జరిగింది. కేవలం మనకు వచ్చినది అరాకొర పోలీసు నోటిఫికేషన్లే. తెలంగాణతో పోలిస్తే ఇంకా చాలా తక్కువగానే మనం ఇక్కడ నోటిఫికేషన్లు రావడం అనేది జరిగింది. దయచేసి ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి. మీకు తెలిసినటువంటి గ్రూపులలో షేర్ చేయండి. మీ వంతు బాధ్యతగా మీరు కూడా మెయిల్లు, అలాగే మీకు సంబంధించినటువంటి ట్విట్టర్ ఖాతాల ద్వారా ఈ యొక్క లోకేష్ గారికి కానీ, లేదంటే మన యొక్క హోంశాఖ మంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన యొక్క బాధలు తెలిసే విధంగా ఏదో విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలోనే ఇంకొక పోలీసు ఎస్ఐ నోటిఫికేషన్ సాధిద్దాం. నెక్స్ట్ 2025లో జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ అనేది రావడం వల్ల చాలా వయోపరిమితి అనేది పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికే 6 ఏళ్ల సంది మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అయితే తమ యొక్క వయోపరిమితిని కోల్పోయినారు. సో మనకు వయోపరిమితిని పెంచి కనీసం 1000 పోస్టులతో ఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి కానిస్టేబుల్ యొక్క కోర్టు కేసులు పరిష్కారం కానీ, ఇతర అంశాలు అంటే ప్రిలిమ్స్లో మార్కులు కలిపే విషయం కానీ, తదితర అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ సమన్యాయం చేసే విధంగా ఈ యొక్క ఈవెంట్స్ జరపాలి. మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాలి. అలాగే ఈ యొక్క పోలీసు కానిస్టేబుల్ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని 10,000కు పెంచాలని చెప్పేసి మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. కలిసి రండి, అందరం కలిసి సాధించుకుందాం. నెక్స్ట్ ఇయర్లో జాబ్ నోటిఫికేషన్ కనుక అన్నారంటే జాబ్ క్యాలెండరు అది ఇది అనుకున్నామంటే ఇంకా కాలం అనేది మనం వృధా చేసిన వాళ్ళమే అవుతాం. దయచేసి రండి. లక్షలాది మంది మీకోసమే వెయిట్ చేస్తున్నారు అనుకోండి. ఇది ఎవరో చేస్తారులే, ఎవరో చేస్తారు, నా కోసం ఎవరో ఆకాశం నుంచి దిగు వస్తారు, వాళ్ళు చేస్తారు కాబట్టి నాకు వస్తుంది అని చెప్పేసి అపోహలు అనేది వీడండి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోండి. మీకు తెలిసినటువంటి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళండి. కుదిరితే ఎమ్మెల్యేలను కలవండి, ఎంపీలను కలవండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి మంత్రి కార్యాలయాలకు వెళ్ళండి. మీరు మీ యొక్క బాధలను వాళ్ళకి తెలియజేయండి. సోషల్ మీడియా ద్వారా తెలియజేసినా లేదా డైరెక్ట్గా వెళ్ళి వినతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ కూడా ఏదో విధంగా మనమైతే ఈ సంవత్సరంలోనే 1000 పోస్టులతో డెఫినెట్గా ఎస్ఏ నోటిఫికేషన్ సాధించుకుందాం. కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇంక్రీజ్ చేయించుకుందాం. ఇప్పుడు కాకపోతే మాత్రం మరెప్పటికీ మన యొక్క చేతిలో మాత్రం సాధ్యం కాదు. ఎవరైతే ఈ యొక్క పోలీసు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ల పెంపు కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు, సంస్థలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ఈ యొక్క వీడియోను మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.